మీ గురించి కొన్ని నెగిటివ్ క్వశ్చన్స్ కూడా నేను అడగాలి, ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతూ ఉంటాయి, వైరల్ మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా చెప్పింది జరిగినప్పుడు నేను చెప్పినట్టే జరిగింది అని చెప్పే వేణుస్వామి కొన్ని విషయాలు మాత్రం సైలెంట్ అయిపోతూ ఉంటారు అనే ఆరోపణలు కూడా మేము. వీడియోలు ఉంటే తీసుకురండి, ఆన్సర్ చెప్తున్నా. బొమ్మలు వేయొద్దు, వీడియోలు తీసుకురండి. అంత మాత్రం నేను జ్యోతిషం వదిలేస్తా. ఎందుకు వదిలేస్తా? మీరు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పబ్బులకు వెళ్తారని, నాన్ వెజ్ తింటారని, లిక్కర్ తీసుకుంటారని, కొంత వెస్ట్రన్ కల్చర్ని ఎక్కువగా అడాప్ట్ చేసుకున్నారు అనే దానికి మీరు ఇచ్చే సమాధానం. ఎందుకంటే నార్మల్గా పంచలో షర్ట్లో మీరు కనిపిస్తూ ఉంటారు, కానీ ఆఫ్టర్ 8 వేణుస్వామి ఇంకో కొత్త వేణుస్వామి. మీకు ఒక పబ్ ఉందని. పబ్ ఉన్నది అమ్మేసిన. యాక్చువల్గా పబ్ ఉండే, నా షేర్ నేను అమ్మేసిన. అసలు ఎందుకు తీసుకున్నారంటే కొన్ని పిచ్చిలు ఉంటాయి కదా మనుషులకు, అదొక పిచ్చి. మీకు ఇష్టమా పబ్లో? పబ్బు వెళ్ళాలని కాదు, పబ్బు నడిపియాలి అనేది నా కోరిక. అంటే నా జాతకంలో రాహు వచ్చే కాబట్టి అదో పిచ్చి. తీసుకున్న తర్వాత నా షేర్ నేను అమ్మేసిన. తర్వాత నాకు పోవడం కుదరలేదు. యాక్చువల్గా నా కాన్సెప్ట్ ఏముండే అంటే, నేను తీసుకున్నాక నా బిడ్డను ఇన్వాల్వ్ చేసి దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని ఒక పిచ్చి కోరిక. కానీ ఒక సందర్భంలో ఏమైందంటే, నేను ఒక దగ్గరికి నా బిడ్డను తీసుకొని వెళ్ళిన తర్వాత జస్ట్ అక్కడ ఉన్న వాళ్ళ వేషధారణ చూసి ఏడవడం స్టార్ట్ చేసింది. ఏడుస్తుంది అంటే ఆ రోజు నేను స్టడీ చేసిన, దీనికి డిస్కంఫర్ట్ ఇంత ఘోరంగా ఉందా అంటే, ఇది బట్టలే ఇట్లా వేసుకుంటే చూడలేంది, ఇక పబ్లోకి పోయి దందేం చేస్తుంది అని చెప్పేసి ఇక నాకు ఓకే నేను చేసిన తప్పు అని అమ్మేసిన. నా షేర్ నేను అమ్మేసిన. అయిపోయింది. ఇక అప్పటి నుండి అనుకున్నా, నో వ్యాపారం, లైఫ్లో మళ్ళీ వ్యాపారం చేయొద్దు. సో నేను కొన్ని నిర్ణయాలు, నేను అప్పు తీసుకోను. నేను అప్పిస్తే బిస్కెట్ నా చేతి, నాకు ఏమో శుక్రుడు ఉన్నాడు, నేను రూపాయి ఇస్తే రూపాయి రాదు. నాకే కాదు, కలియుగంలో ఎవ్వరికి రూపాయి రాదు. ఒక రూపాయి ఇస్తే మళ్ళీ రాదు. నేను కూడా అంతే, ఒక రూపాయి ఇస్తే రాదు. వ్యాపారం పెడితే నడవదు, ఎందుకంటే వేమలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి. మంచిగా జ్యోతిష్యం నడుస్తుంది. చేసుకుంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటా, వేరే చేసుకోను, ఓన్లీ రియల్ ఎస్టేట్ చేసుకుంటా. ఒక జాగా 1 ఎకరం కొనుక్కుంటా, 4 రూపాయలు ఎక్కువ రాగానే అమ్ముకుంటా. ఇక నేను చేసేది అదే. ఇప్పుడు రేపు పొద్దున ఈ దుకాణం బంద్ చేయమన్నా కానీ గదే చేసుకుంటా, లేకపోతే మంచి చికెన్ సెంటర్ పెట్టుకుంటా. నాకున్న తెలివికి మంచి రొయ్యల వ్యాపారం పెట్టుకుంటా. ఆంధ్రాలో మాకు అదే అంటున్నా, దుష్యంత్ రాజు అని రాజులు, మంచి రాజు పరిచయం నాకు. దుష్యంత్ రాజు గారు మాకు ఆత్మీయులు. ఆయన దగ్గరికి పోతే రాజుగారు మంచి వ్యాపారం పెట్టి, కూరగాయల మార్కెట్ పెట్టొచ్చు కదా. కూరగాయల వ్యాపారం పెద్ద లెవెల్లో ఉండాలి. అంటే కూరగాయలు అమ్మించడం చిన్న చూపు అంటారా? చిన్నదంటే నేను అట్లా అంటలేను. నేను అనేది నేను పెద్ద లెవెల్లో పెడదామని. అంటే ఎక్స్పోర్ట్, నేను రొయ్యలు ఎక్స్పోర్ట్, పెద్ద రొయ్యలు ఎక్స్పోర్ట్ చేయడం, కింగ్ రొయ్యలు అంటారు కదా. అంటే సామాజిక వరంగా చూస్తే మీరు అచ్చమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. మీరు ట్రోల్ అయ్యేది, ట్రెండింగ్లో మీకు వైరల్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఎక్కువగా వచ్చేవి ఇవే, చికెన్, లిక్కర్, నాన్ వెజ్. అవునమ్మా, మంగళ షాపు ఇప్పుడు మంగళూరులో పెడతలేరు కదా. టాటా ఓడు, బిర్లా ఓడు కూడా ఇళ్ళకి వచ్చారు కదా. రిలయన్స్ ఓడు కూడా వచ్చిండు కదా. పోయినాయి కదా ఆ వృత్తులు, కులాలు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఎవరి ఇష్టం వాంది. సో వేణుస్వామి గారు కూడా తెలంగాణలో ఎంతమంది వైన్ షాపులలో బాపనోళ్ళు లేరు, రెడ్లు లేరు, కర్ణాలు లేరు, వెల్మలు లేరు, ఎవరి ఇష్టం వాంది. బాటా చెప్పులలో బాపనోళ్ళు ఉండరా? బాటా చెప్పుల రెడ్లు ఉండరా? ఎంతమంది లేరు. సో నేను అనేది అదే చెప్తున్నా. ఇప్పుడు సో ఆస్ట్రాలజీ మానేస్తే చేపల వ్యాపారంలో చేపల వ్యాపారం చేసుకుంటా, లేకపోతే వైన్ షాప్ పెట్టుకుంటా. నాకు ఈజీ. నాకు వైన్ షాప్ అయితే ఒక సిండికేట్లో పోతా, 4 మస్తు మంది ఉన్నారు. నాకు డ్రింక్ చేస్తారా నిజంగానే మీరు? నేను ప్రసాదం తీసుకునేది అది కదమ్మా, ఎందుకు తాగొద్దమ్మా? నేను చూసాను ఆ పూజ విధానం, ఆ రోజు మీరు నాకు చూపించారు. అక్కడ ప్రసాదం వేరు, దాన్ని అంటే దాని అర్థం ఏంటంటే ప్రసాదం లాగానే తీసుకుంటాను, మందులాగా. ఒకవేళ ప్రసాదం లాగా మందు తీసుకోవాల్సి వచ్చినా ప్రసాదం లాగానే తీసుకుంటాను. అంటే ఏ నెలకు ఒకసారి, లేకుంటే 2 నెలలకు ఒకసారి. అదే కామాఖ్య వెళ్తే ఉన్నారు 2 రోజులు ఉంటే 2 రోజులు, అమ్మవారి సెంటిమెంట్ కాబట్టి 2 రోజులు. లేదు ఏదైనా ఫారెన్ పోయినాము, ఆస్ట్రేలియా పోయినాము. ఇప్పుడు ఉదాహరణ నువ్వు నమ్మో, నేను ఆస్ట్రేలియాలో కానీ లండన్లో కానీ ఇంతవరకు నేను స్వెటర్ వేయలే. అక్కడ ఉన్న వాళ్ళు స్వెటర్లు వేసుకొని తిరిగారు, నేను స్వెటర్ లేకుండా తిరిగిన. వాళ్ళ పిల్లలందరూ అనీష్ అని నా ఎంబడి ఉండి లండన్లో తిప్పుతాడు. వాడు స్వామి 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 చలి పెడుతుంది స్వామి, స్వెటర్ వేసుకోండి స్వామి అని. మొత్తం నాకు వద్దురా స్వెటర్ అని చెప్పి నేను స్వెటర్ లేకుండా తిరిగిన. -3లో. ఆస్ట్రేలియాలో కూడా అంతే. స్టేడియంలో నేను క్రికెట్ చూసినా -3లో చూసిన. నేను వేసుకోలే. నేను మందు తాగకుండా ఆస్ట్రేలియాలో మందు తాగలే, నేను ఇక్కడ మందు తాగలే, నేను లండన్లో మందు తాగలే. నా ఇష్టం అది. నాకు అదే మహేష్ బాబు టైపు. నేను ఒకటి తాగమంటే నేను తాగా, నాకు తాగాలంటే. సో మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కదా, మీరు అన్నట్టుగానే ఏమైనా కాల్స్ వచ్చాయా? అప్రిషియేట్ ఏం రాలేదమ్మా. అందరు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అంటే ఎట్టుకుంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సిబిఐ కేసులో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ నుండి 5:30 ఫ్లైట్కి వెళ్ళేది వైజాగ్. ఆయనతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. ఆయనది 1 రో అయితే నాది 2 రో.
సో మేము భీమిలిలో పూజ చేసేవాళ్ళం. పాపము ఆ దాడిశెట్టి రాజా అని ఒక మినిస్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ తమ్ముడు సీను అని, వాడికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి ప్రేమ. వానికి పూజ చేయించారన్న, వాడు చేయించిండు. అసలు ఈయన మినిస్టర్ కూడా చేయించలే. ఇప్పుడు జనరల్ గా నేను మినిస్టర్ చేయించలేదు, వాళ్ళ తమ్ముడు చేయించిండు అంటే అది పద్ధతి కాదు కదా. సో అందుకని నేనేమంటే ఆ తాడిశెట్టి రాజా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద ప్రేమతోని వాళ్ళ తమ్ముడు మా అన్న మినిస్టర్ కావాలి, మా జగన్ గారు సీఎం కావాలి అని వాడే పాపం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జగన్మోహన్ గారు సీఎం కావడానికి ఒక 3 సార్లు, వాళ్ళ అన్న మినిస్టర్ కావడానికి ఒక 2 సార్లు పూజ చేయించుకున్నాడు ఆయన వాడి సొంత డబ్బులు పెట్టి. అసలు ఈ అన్నకు సంబంధమే లేదు. ఏంటంటే కటసీ కోసం ఆయన పేరు వాడుకున్నాను నేను, అంతే తప్ప ఆయనకు ఈ పూజకు సంబంధమే లేదు. అంటే అనవసరమైన క్రెడిట్ ఆయనకు ఆపాదించినట్టు. వాస్తవంగా నేను అట్లా చేసేవాడిని. నేను డైరెక్ట్గా జగన్ గారితో ట్రావెల్ చేసినప్పుడు అట్లా వెళ్ళి మాట్లాడేది, జగన్ గారితో సేమ్ బస్సులో ప్రయాణం చేసేది, అదే ఫ్లైట్లో వెళ్ళేది, అక్కడ పూజలు చేసేది. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారుతో ట్రావెల్ చేయడం, ఆ పూజ చేయడము, సీఎం అవ్వడము అది అయిపోయింది. నాకున్న ఏంటంటే అమ్మ, నేను జనరల్గా ఎవరిని సహాయం అడగ. నా మెంటాలిటీ ఏంటంటే ఎప్పుడూ మనం అప్పరాయణ ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం. నేను ఈ ఆస్ట్రాలజీకి వచ్చింది కూడా సింగిల్ పాయింట్ ఎజెండా. మా నాన్న నా రోల్ మోడల్. మా నాన్న నడిచొస్తుంటే టెంపుల్ నుండి జనాలందరూ సైడ్కి వెళ్ళేది. ఇప్పటికి కూడా తెలంగాణలో పెద్ద పంతులు అంటే ఆ నేమ్ ఉంది. సో మా నాన్న నాకు ఒక రోల్ మోడల్. నాకు ఒకటే ఒక కోరిక ఏంది అంటే, ప్రపంచం నాకు ఏమి ఉండకపోయేది, నాకు నా జీవితంలో 2 లక్ష్యాలు. ఒకటి, నేను టైం ఇచ్చినప్పుడే జనాలు వచ్చి నన్ను కలవాల. ఎందుకంటే నీకు చెప్పిన నాకు పొద్దున 9 వరకు మేల్కొంటూ పొద్దున్న నిద్రలేవడం నాకు కష్టం. అది ముందు నుంచి ఉంది, అయితే ముందు నుండి ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఈ మధ్య కాలం అనుకుంటున్నాను పొద్దున్న లేవాలంటే కష్టం నాకు. నేను 9, ఎందుకంటే నాదంతా నేను రాత్రి పక్షిని, పడుకునేవాడికి 1 గంట అవుతుంది, లేవడం 9ంటికి లేస్తా. సో అందుకని ఏంటి అంటే అది దానివల్ల ఎవరికి టైం నేను ఇస్తేనే రావాలి. 2 అందరితో నమస్తే పెట్టించుకోవాలి. ఇదే నా కోరిక. ఇక లైఫ్లో ఇంకేం లేదు. ఇక ఇదే, దీనికోసమే ఆస్ట్రాలజీ. దీన్ని పట్టుకుంది ఏంటంటే ఎవరైనా సరే నాకు నమస్కారం పెట్టాలి. పొలిటీషియన్ అయినా సరే, సినిమా అయినా సరే, అదొక పిచ్చి. దానివల్ల ఈ సక్సెస్కి కారణం అదే. ఇవాళ ఆ కసితోని నేను ఈ సక్సెస్లో ఉన్నా. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో తర్వాత నువ్వు అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి నాకు ఫోన్ రాలే. ఇప్పుడు తర్వాత కలిసినప్పుడు కూడా ఆయన ఎక్కడ నాకు కలవలేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లు చాలామంది కలిసినా కానీ, కాకపోతే డిస్కషన్ అనేది మాత్రం నా గురించి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక మంత్లో ఒక 2 టైమ్స్ అన్న జరుగుతుంది. ఉదాహరణ కొడాలి నాని గారు, లేకపోతే బిఎం మసూన్ రెడ్డి కానీ, కాళహస్తి ఎమ్మెల్యే గారు కానీ. కాళహస్తి ఎమ్మెల్యే అయితే డైరెక్ట్గా నా గురించి అసెంబ్లీలోనే చెప్పినాడు. ఏమని, అయ్యా మీరు 17, నేను కూడా జ్యోతిష్యాన్ని మాట్లాడినా, 17 సంవత్సరాలు మీరు సీఎంగా ఉంటారంట అని చెప్పింది నా గురించే బిఎం మసూన్ రెడ్డి గారు. సో ఇట్లా చాలామంది జగన్ గారి దగ్గర మాట్లాడతారు. బట్ నేనేమి ఎక్స్పెక్ట్ చేసి నాకు ఇది కావాలా అది కావాలా, నేను ఇంతవరకు జగన్ గారిని కలవనే లేదు. నేను అనేది అదే చెప్తున్నా. నేను అనేది ఏంటంటే, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన. సో బ్రాహ్మణుడికి, డాక్టర్కు, చాకలివాడికి కులాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఎవ్వరు వచ్చినా బట్టలు పిండాల్సిందే సాకలోడు, అట్లనే ఎవ్వరు వచ్చినా జ్యోతిష్యం చెప్పాల్సిందే బాపనుడు. సో నేను 100% అదే నమ్ముతున్నా. నేను పార్టీలకు అతీతంగా బ్రతకాలనే కోరుకుంటున్నా తప్ప నా మీద ఒక పార్టీ ముద్ర పడాలి అని నేను కోరుకోవడం లేదు. కానీ కొంతమంది జనాలు ఏమంటారంటే, నేను చెప్పేది నేను జ్యోతిషపరంగానే చెప్తా తప్ప నాకు ఏ పార్టీ మీద కన్సర్న్ లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గెలుస్తాడు అంటే రేవంత్ రెడ్డి, రేపు పొద్దున ఈయన గెలవడు కేసీఆర్ వస్తాడు అంటే మళ్ళీ కేటీఆర్ వస్తాడని చెప్తా. నాకేం అభ్యంతరం లేదు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఎవరికి లాలూచి పడట్లేదు, నేను ఎవరిని కేర్ చేయను. నీకు తెలుసు, డబ్బుకు మై లీస్ట్ ప్రయారిటీ. ప్రపంచంలో చాలా గొప్పది డబ్బు. బట్ డబ్బు వద్దని చెప్పేవాడు ఇంకా గొప్పవాడు. సో ఆ డబ్బు వద్దని చెప్పే వాళ్ళలో నేను ఒకండి. అంటే భగవంతుడు నాకు ఇచ్చింది చాలు, డబ్బు కోసం కక్కుర్తిపడి, లాలూచీపడి, లంగమాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం నాకు ఇయ్యలే భగవంతుడి దయ వల్ల. సో ఎవ్వరూ నాకేం చేయలే, ఇంతవరకు ఎవ్వరూ నాకేం చేయలే. నేను కేసీఆర్ గారు మన ఉద్యమం చేసేటప్పుడు కూడా నేను 2 సార్లు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఫామ్ నేనే పూజ చేసి ఇచ్చిన. నేను అనేది ఏంటంటే, ఇవన్నీ ఈ సోషల్ మీడియా ట్రోలర్స్కు, లేకపోతే ఈ సోషల్ మీడియాలో వీళ్ళకి ఎందుకు తెలుస్తాయి? వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నా వార్త తెలుస్తుంది, నాతో మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప నన్ను దూరంగా ఒక బూచిని చూసినట్టు చూసి మాట్లాడే వాళ్ళను, నన్ను మనసులో వేరే పెట్టుకొని విమర్శించే వాళ్ళకు నేను ఆన్సరబుల్ అవుతా? ఇప్పుడు వాళ్ళు అభిమానంతో జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనగానే వేరే పార్టీ వాళ్ళ కోపం, పవన్ కళ్యాణ్ రాడు అంటే వేరే వాళ్ళ కోపం. జరుగుతున్న సంఘటనలు వేరు, వాళ్ళ జరుగుతున్న వ్యవహారం వేరు. తెలంగాణలో 8 ప్లేసులలో జనసేన పోటీ చేసింది, ఎక్కడ డిపాజిట్ రాలే.
గురూజీ మళ్ళీ జనసేన గురించి అరే నేను ఇది మీరు అర్థం చేసుకుంటారా నాయన అంటే వాళ్ళకి అర్థం కాదు. గురూజీ మళ్ళీ ట్రోలర్స్ అదే చెప్తున్నా, నన్ను తిడతారు. మళ్ళీ మీమ్స్ ఫస్ట్ మీరు ఎప్పుడు అంటే మీరు సక్సెస్ అయినాక నన్ను తిట్టాలి. మీరు సక్సెస్ అయినా నన్ను తిట్టండి. అంటే నా భయం అంటే ఏంటి అంటే నేనేం దేవుడిని కాదు, నాది ఒక ప్రిడిక్షన్. సో నేను చెప్పే సక్సెస్ రేటు 98%. ఇన్ కేస్ ఒకవేళ నేను చెప్పేది ఒక్కటి తప్పైనా దాని మీద కొన్ని 100 కోట్ల బెట్టింగ్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయి. సో నేను అందుకనే నేను ఇవాళ నీతోని ఇది బేసిక్. ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక మీదట ఎక్సెప్ట్ ఆంధ్ర ఎలక్షన్స్, రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్ పోల్స్ రిజల్ట్కి తప్ప, అది కూడా ఈరోజే చెప్తున్నా, ఇక ఫర్దర్గా చెప్పను. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. రెండోది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరి జాతకాలు కూడా సేమ్ బుధ మహర్దశ నడుస్తుంది. ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. నేను చెప్పనే మాకు కన్ఫ్యూట్ చేయని, ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది చెంచల్ కూడా జైలు 2 ముఖ్యమంత్రులు ఇచ్చింది 2 రాష్ట్రాలకు. సో ఈ 2 ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా నాకున్నటువంటి అవగాహన ప్రకారం కంటిన్యూగా వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ఇన్ ద సెన్స్ జాతకాలని బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇద్దరు కూడా 3 టర్ములు రూలింగ్ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తున్నారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ, పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా నాన్ స్టాప్గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ, పీపుల్స్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి ఇక ఇండివిజువల్గా చెప్పగానే ఇద్దరికి లేదు, 2 ముఖ్యమంత్రుల కొడుకులకు లేదు. ఒకటే ఆన్సర్లో 2 సమాధానాలు. ఇటు కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ కానీ, బట్ కంపారిటివ్లీ ఈరోజు ఇప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన మళ్ళీ విక్టరీ. మళ్ళీ నువ్వు అన్ని జనరలైజ్డ్, నేను ఆస్ట్రాలజర్ అమ్మా, పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్ అనొచ్చు కదా. పొలిటికల్ ఆస్ట్రాలజర్ అను, కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్గా చెప్పండి. ఇప్పుడు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, దిగ్విజయంగా మంత్రి పదవులు అనుభవించారు. ఇప్పుడు సరే ఓకే ప్రతిపక్షంలో కూర్చుంటారు, వేరే విషయం. కానీ నారా లోకేష్ గారికి సంబంధించి అసలు ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? ఎమ్మెల్యే గెలవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. ముఖ్యమంత్రి కాలేరు, ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఏంటి ఆయన జాతకం ప్రకారం? రావు మార్గదర్శ నడుస్తుంది 2024 వరకు. ఎలక్షన్లో రావు మార్గదర్శలో ఉంటారు. ఈ ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఎట్లాగో లేదు, మీరు 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సో ఇన్ ఫ్యూచర్ ఆయన జాతకం ఓకే గెలుస్తారా నెక్స్ట్ 24లో? ఆయన గెలవడం పెద్ద విషయం కాదు, నేను అదే చెప్తున్నా. 2025 ఎలక్షన్ కాబట్టి 24లో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి. మంగళగిరి పోటీ చేస్తాడా ఇంకోటి మనం డిసైడ్ చేయలేం కదా. ఏపీ రాష్ట్రంలో మీరు ఇంతకుముందు అన్నారు జైలుకి పోయి వచ్చిన వాళ్ళు హీరోలుగా మారుతున్నారు, సొసైటీలో చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చు, ముందు జైలుకి పోయిన వాళ్ళు లాస్ట్ కాదు అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది కదా 2020. అంటే ఇప్పుడు నా లెక్క ప్రకారం మేబీ ఒకవేళ రెండోసారి అరెస్ట్ అయితే పరిస్థితి ఏందమ్మా? అవకాశం ఉందా అరెస్ట్ అవ్వడం? ఉంది, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఓకే, ఒకవేళ ఆయన బెయిల్ క్యాన్సిల్ అయితే పరిస్థితి ఏంది? సో నా ప్రిడిక్షన్ నేను మళ్ళీ చెప్పాను కాబట్టి ఇంటర్వ్యూలో ఇప్పుడే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు జైలుకు మళ్ళీ వెళ్ళకుంటే ఇట్ ఈస్ ఓకే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జైలుకి కనుక వెళ్ళాల్సిన పరిస్థితి కనుక వస్తే మేబీ టీడీపీ ఎలక్షన్ను బైకాట్ చేసే అవకాశం ఉంది, ఇప్పుడే చెప్తున్నా. ఓకే, బట్ సినారియో చూస్తూ ఉంటే బీజేపీ జనసేన టీడీపీ పొత్తుతో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి గెలుస్తాడు, సీట్లు తగ్గుతాయి. ఓకే, అంటే నువ్వు అంటున్నావు అట్లా, రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు. తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం జనసేన సఖ్యత మీద అనుమానపు నీడలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీతో జనసేనకు వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి ఆంధ్రాలో టీడీపీ ఆలోచించే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కాంబినేషను, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఒక్కసారే వర్కౌట్ అవుతుంది జాతకరీత్యా. అందుకని నేను తర్వాత ఎప్పుడు నేను చెప్తున్నది అదే, వర్కౌట్ కాదు అని చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రము, పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. అందుకని ఈ కాంబినేషన్ వర్కౌట్ కాదు. రెండోది పవన్ కళ్యాణ్ గారికి ఏలినాటి శని స్టార్ట్ అయింది 2017లో. చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు సఖ్యత వహించి గెలిచింది ఎప్పుడు? 14లో, అంటే ఏలినాటి శని స్టార్ట్ కాకముందు. 2017లో స్టార్ట్ అయిన ఏలినాటి శని 2025 జూలై వరకు ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ కేటీఆర్ గారి పరిస్థితి ఏందో అక్కడ సేమ్ ఆయన పరిస్థితి కూడా అంతే. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వీళ్ళ కలయిక తెలుగుదేశానికో లేకుంటే ఇంకొకళ్ళకో మైనస్ అయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా జాతకపరంగా, నా ఉద్దేశం ప్రకారం. సో అందుకని రేపు ఏవైనా మార్పులు జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే.